హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నా రిక్వెస్ట్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. టాపిక్ ఏంటంటే ఉగాది పండుగ రోజున మహిళలకు ఉచిత బస్సు. అన్నవరం టు తిరుపతి కూటమి యాడ్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఫ్రీ బస్సు గురించి మాట్లాడినటువంటి మాటలు, నారా లోకేష్ గారు ఫ్రీ బస్సు గురించి మాట్లాడినటువంటి మాటలు, నిన్న శాసన మండలి వేదికగా మంత్రి సంధ్యారాణి గారు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళ యాడ్స్ మొత్తం కలిపి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆ యాడ్ ఏ రకంగా యాడ్ ఇచ్చారని దానికి సంబంధించి మొత్తం కూడా మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలలకే నేను ఫ్రీ బస్సు లేనట్టే అని చెప్పి ఒక వీడియో చేశాను. అంటే సమాచారాన్ని సేకరించిన తర్వాత ఎప్పుడు ఉంటుంది, ఉంటే దాని రూల్స్ ఏంటి చెప్దామని చెప్పి కనుక్కుంటే ఇప్పుడు అప్పుడే లేదని చెప్పి నాకున్న సోర్స్లో నేను చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దానికి సంబంధించి చాలామంది కామెంట్లు పెట్టారు, వీడికి కూర్చొని నిలవట్లేదు, వీడు పేటీఎం బ్యాచ్ అని చెప్పి బూతులు తిట్టినటువంటి పరిస్థితి. అయినా నేనేం పట్టించుకోలేదు, ఎందుకంటే నిజమే చెప్పాను నేను. సో ఆ తర్వాత మళ్ళీ ఫ్రీ బస్సుకు సంబంధించి ఒక చర్చ జరిగింది. అప్పుడు కూడా ఇప్పుడు లేదని చెప్పి, ఎప్పుడు జనవరి అంటే కొత్త సంవత్సరానికి ఫ్రీ బస్సు ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో అప్పుడు కూడా ఉండదు అని చెప్పా. సో అప్పుడు కూడా లేదు. అప్పటిదాకా బూతులు తిట్టినటువంటి వాళ్ళు, లేదు బ్రదర్, మహిళా దినోత్సవం సందర్భంగా కానీ ఉగాది పండుగ సందర్భంగా కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, చూస్తూ ఉండండి, బడ్జెట్లో దానికి సంబంధించి కేటాయింపులు కూడా ఉంటాయి చూడండి అని చెప్పారు. అంటే బూతులు తిట్టే కా నుంచి బ్రదర్ వరకు వచ్చారు. సంతోషమే. మనం మాత్రం నిజమే చెప్పే ప్రయత్నం చేశాం. సో మరి కొత్త సంవత్సరం అయిపోయింది, మరి క్యాబినెట్ సంబంధించి అక్కడ మీటింగ్లో క్యాబినెట్లో దీనికి సంబంధించి మాట్లాడలేదు. ఆ తర్వాత మొన్న బడ్జెట్ కేటాయించిన బడ్జెట్లో దీనికి సంబంధించి లేదు. అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం, మరి ఈ మహిళా దినోత్సవం రోజు కూడా ఎలాంటి ప్రకటన లేదు. ఉగాది పండుగ కూడా రాబోతుంది, ఆ ఉగాది పండుగ కూడా ఉంటుందనేటువంటి ప్రకటన లేదు. సో ఈ క్రమంలో మహిళా దినోత్సవం వచ్చింది, ఉగాది వచ్చింది, ఇంకెప్పుడు ఉంటుందని దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంటే మహిళల్లో, దానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ శాసన మండలిలో దీనికి సంబంధించి ఒక ప్రశ్న వేయడం జరిగింది. అప్పుడు సంధ్యారాణి గారు ఏం చెప్పారు, మేము ఎక్కడా కూడా అన్నవరం టు తిరుపతి, విజయనగరం టు తిరుపతి బస్సులు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదు. మేము చెప్పింది ఏ జిల్లాకి ఆ జిల్లా, అంతవరకు జిల్లాల వరకే పరిమితం ఫ్రీ బస్ అనేటువంటిది అని చెప్పి ఆమె బాంబు పేల్చింది నిన్న. అంటే చూడండి, మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు ఏ రకంగా వీళ్ళు మహిళలను నిలువున మోసం చేశారనేటువంటిది గమనించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మోసం ఎక్కడ చేశారని చెప్పి మీరు అనుకోవచ్చు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడారు, వీళ్ళు ఇచ్చినటువంటి యాడ్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీరే డిసైడ్ చేయండి, మోసం జరిగిందా లేదా అనేటువంటిది మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే చాలామంది అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ మోసం జరుగుతుంది అంటున్నారు కదా, వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు చేయడం లేదని మాత్రమే మనం ప్రశ్నిస్తున్నాం తప్పితే ఇక్కడ ఎవరికో భజన చేయాలనో ఎవరినో తగ్గించాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఇది గమనించగలరు. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు చూడండి, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని అని చెప్పి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమన్నా, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని, మీరు బస్ ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు, నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి, అడిగితే నేనున్నానని చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం, అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం, మరి మాకైతే ఇప్పటికి వచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు. మీరు మరి రేపు అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి అధ్యక్షుల ద్వారా లోకేష్ గారు అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాడు. మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. చూడండి, చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడే తిరిగినా కూడా, ఏ బస్సు ఎక్కినా కూడా మీరు నా పేరు చెప్పండి, చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పండి, నేను సేఫ్ డ్రైవర్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటి మాటలు. సంధ్యారాణి గారేమో మేమేం చెప్పలేదు అధ్యక్ష అని ఈమె చెప్తా ఉంది. సో వీళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడారు కదా. ఈ కూటమి ఇచ్చినటువంటి యాడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. మనం మొక్కులు తీర్చాలండి, ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి, కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్ కి.
జనసేన టీడీపీ బీజేపీ కూటమికే. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది కూటమి ఇచ్చినటువంటి యాడ్. ఒక మహిళ అక్కడ కూర్చొని లిస్ట్ రాస్తుంటుంది, భర్త వచ్చి అడుగుతాడు నాకు టీ పెట్టినంత బిజీగా ఉన్నామంటే ఆమె శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి, అన్నవరం, శ్రీశైలం ఇట్లా లిస్ట్ రాసుకుంటుంది. రాస్తా ఉంటే లేదండి నేను ప్రిపేర్ చేసుకున్న మన మొక్కులు తీర్చుకోవడానికంటే 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నా చేయలేకపోతున్నానని చెప్పి భర్త అంటాడు. మనం ఒక పని చేద్దామండి, మన మొక్కులను తీరే ఒక ఛాన్స్ ఉందంటే ఏంటి అనేది అడిగితే కూటమికి ఓటేద్దాం, గాజు గ్లాస్కి ఓటేస్తే గెలిచిన తర్వాత జూన్ 4న ప్రభుత్వం ఏర్పడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కూడా ఫ్రీ అని చెప్పి వీళ్ళు చెప్పారని వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్. వేరే వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళ యాడ్ ఇది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా ఫ్రీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్. కూటమి గెలిచింది, ఓట్లు వేశారు, గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఈ యాడ్తో మాకు సంబంధం లేదని చెప్తారేమో. ఇక్కడ జనసేన పార్టీ గాజు గ్లాస్ అని కూడా చెప్పారు వాళ్ళు. అంటే వీళ్ళు కూడా ఆ యాడ్కి బాధ్యులే కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం స్పందించాలి కదా, స్పందించరు, మాట్లాడరు. ఎన్నికలకు ముందు మాత్రమే స్పందిస్తారు, ఇప్పుడు స్పందించారు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ఈ రకంగా అబద్ధాలు చెప్పి నారా లోకేష్ గారు కూడా మహిళలకి ఏంటి ఫ్రీ బస్సు, విద్యార్థులు కూడా ఫ్రీ బస్సు ఇస్తాం, నాది బాధ్యత అని చెప్పాడు బహిరంగ సభలో ప్రజలందరికీ. మరి అది మోసం కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా చెప్పారు కదా, ఎక్కడ తిరిగినా కూడా ఫ్రీ, చంద్రన్న అది సేఫ్ డ్రైవర్ అని చెప్పండి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు చేయట్లేదు కదా, ఇది మోసం కాదా? మరి సంధ్యారాణి గారు శాసనమండలి సాక్షిగా మరి లేదు జిల్లాలకే పరిమితం అని చెప్తా ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ చెప్పింది ఏంటి, ఏమని చెప్తుంది ఏంటి? మరి ఇక్కడ అబద్ధం చెప్తున్నట్టు కదా, మోసం చేస్తున్నట్టే కదా. మహిళా దినోత్సవం రోజున మహిళల సాధికారత కోసం మేము ఏదైనా చేస్తాం, వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు మరి అదే మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చినటువంటి ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయకుండా అబద్ధాలు చెప్తూ ఈ రకంగా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని గురించి మాట్లాడితే లేదు ఉచ్చ నిలవదు, పేటీఎం బ్యాచ్లని మాట్లాడతారు. ఇక్కడ నిజమే చెప్తున్నాం, నిజమే మాట్లాడుతున్నాం. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీ, వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్, అందులో ఏముంది, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఒక ఫ్రీ బస్సు అమలు చేయడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన వెంటనే అమలు చేశారు. అక్కడ ఏపీ ప్రజలు కూడా అదే అనుకున్నారు, అక్కడ చేశారు కదా ఇక్కడ కూడా వెంటనే చేసేస్తారని చెప్పి. దీనికి కమిటీలు అంటారు, ఇంకా చూసుకోవాలంటారు, మా కమిటీ తిరుగుతుందంటారు, విధి విధానాలు రూపొందించాలంటారు, మళ్ళీ దీనికి బడ్జెట్ అవసరం లేదంటారు. తీరా ఇప్పుడు వచ్చేసరికి జిల్లాలకే పరిమితం ఉంటారు. అన్నీ అయిపోయినాయి, అన్ని పండుగలు అయిపోయినాయి. జనవరి కొత్త సంవత్సరం అయిపోయింది, మహిళా దినోత్సవం ఈరోజు అయిపోయింది, ఉగాది పండుగ కూడా అయిపోతుంది. మరి దానికి సంబంధించి మరి ఫ్రీ బస్సు ఉంటుందా లేదా తెలియదు. ఒకవేళ ఉంటే మాత్రం అది జిల్లాలకే పరిమితం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పాపం చాలామంది మహిళలు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మహిళలు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు తిరిగారు వాళ్ళు. కొంత దాన్ని వేరే రకంగా కూడా వాడుకున్నారనుకోండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, కూరగాయలు తెచ్చుకోవడం, అట్లా కూడా అంటే ఫ్రీ బస్సు ఉంది వాడుకుంటే తప్పేందని కూడా, కొంత గాజులు కొనడానికి కూడా హైదరాబాద్ వచ్చి గాజులు కొన్నారని కూడా మనం చూసాం. సో కొన్ని జరుగుతుంటాయి. వీళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి, వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి మా హక్కు అని చెప్పి వాళ్ళు మరి తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం సంవత్సరం కావస్తున్నా కూడా అమలు చేసేటువంటి అవకాశం కనిపించట్లేదు. దానికి సంబంధించి ఇప్పుడు చర్చ. చాలామంది వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది పబ్లిక్ ఫ్రీ బస్ అమలు అవుతుందంటే వచ్చింది, మా ఇంటికి వచ్చింది, మేము టిఫిన్ చేస్తామంటే మా భార్య స్నానం చేసుకుంటే వెయిట్ చేసి ఎక్కించుకొని పోయారని చెప్పి వెటకారం చేస్తూ ఉన్నారు. కనీసం ఇంత వెటకారం జరుగుతూ ఉంటే, ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తూ ఉంటే దానికి సంబంధించి మాట్లాడరు. సామాన్య ప్రజలే ఆ యాడ్ చూపిస్తూ ఉన్నారు, ఇట్లా యాడ్ చూపించి మమ్మల్ని మోసం చేశారని చెప్పి. ఇదే కాదు ఆడబిడ్డ నిధికి 1500 అన్నారు కదా, దానికి కూడా తెలుసా ఒక సోషల్ మీడియా వేదిక నేను చూశాను, ఒక ఎవరో డ్యాన్స్ చేస్తూ పాట పాడుతుంటుంది. ఆడబిడ్డ నిధి తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి మహిళకు 1500 వేస్తుంది, ఈ జెండా అండేరా అని ఒక పాట కూడా పాడతారు. అది పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. ఇట్లా కూడా మహిళలకు ఇది కూడా ఒక మోసం అని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మోసం జరుగుతుంది మహిళలకని. ఆడబిడ్డ నిధి కింద 1500 అన్నారు కదా, నీకు 15 అని చెప్పి అట్లా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. కనీసం అది ప్రజల నుంచి ఈ రకంగా వస్తుందని గమనించాలి కదా, అది గమనించారు. మనం ఈ రకంగా జరుగుతుందని చెప్పి మనం చెప్తే మననేమో తప్పుపడతారు. ఇట్లా ఉంటుంది వీళ్ళతోని. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.